Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. త్వరగా రాదు. ఇప్పుడు చూసావా, నీ కళ ముగించేసాను చూడు. పని చేసే టైంలో ఇక్కడ కూర్చొని చెస్ ఆడుతున్నారా? పొట్టడైనా పర్వాలేదని పనిస్తే ఇచ్చిన పని సరిగ్గా చేయకుండా, అంతేకాకుండా కరెక్ట్ గా పని చేసే వాళ్ళని కూడా చెడగొడుతున్నావు నువ్వు. ఏరా పని చేయలేదని అడిగితే టీ తాగుతున్నావు, నీళ్ళు తాగుతున్నావు అని కథలు చెప్తారు. పని చేయడానికి ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి ముందు బయలుదేరు. నేను వెళ్తానులే. ఎప్పుడు చూస్తున్నాను తిట్టుకుంటూ ఉంటావు. నేను ఎవరో మీకు చూపిస్తాను ఉండండి. నేను చూస్తానికి సన్నగా ఉంటాను. చేసే పనులని పెద్దవే. కాసేపు లాగండి. నేను ఎవరో మీకు చూపిస్తాను. నేను మిమ్మల్ని ఎవరిని వదలను. నీలాంటి వాళ్ళని నేను 100 మందిని చూశాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఈ రోజు అండర్ వాటర్ టవర్ యొక్క ఇనాగ్రేషన్ చేయబోయేదే మన మంత్రి, తెలుసా? ఈ టనల్ గనుక ఓపెన్ చేసేసారంటే వీనస్ సిటీకి వెళ్ళడం చాలా ఈజీ అయిపోతుంది. తాతయ్యను బామ్మ మంత్రితో పాటు ఆ టనల్ లోకి వెళ్తున్నారు. రండి, మనం కూడా అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడి నుంచి అందరూ బయలుదేరండి. చాలా పని చేశారు, చేసిన చాలా వెళ్ళండి. ఎలా ఉన్నారు ఇంజనీర్? నేను చూస్తానికి సన్నపిదాన్ని, కానీ చేసే పనులని పెద్దవి. ఏంటి, నేను చూస్తే భయంగా ఉందా? నన్ను పెద్ద పెద్ద మాటలతో తెచ్చావు కదా. నువ్వు కష్టపడి కట్టిన తనల్ని నేను వెలకొట్టబోతున్నాను. ఈ అండర్ వాటర్ తనలు కట్టడం నీ కళని చెప్పావు కదా, అది ఇప్పుడు కళలను మిగలబోతుంది. నువ్వు టైగర్తో పెద్దకంతో ఏమవుతుందో ఇప్పుడు చూపిస్తాను. టైగర్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? కాస్తాగు ఏంటో చెప్తాను. హలో ఎవ్రీబడీ, నేనే మీ టైగర్, చిన్న టైగర్. నేను చూస్తానికి సన్నగా ఉంటాను, కానీ చేసే పనులు పెద్దవే. మంత్రి గారు, ఈ తనల్ని మీరు ధూమ్ధామని ఓపెన్ చేసినా కదా, కానీ ఇప్పుడు నేను దమాలని బాంబులా పేలపోతున్నాను. చూస్తారా? ఇది నాకు చాలా నచ్చింది. ఈ రోజు మీరందరూ ఇంటికి తిరిగి వెళ్ళరు. ఇక ఈ జీవితానికి మీరందరూ లోపలే ఉండాలి. మీరందరూ ఇప్పుడు ఇనాగ్రేషన్ చేశారు కదా, మీరందరూ రిసాక్షన్ ని చూడండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరతను? ఇప్పుడు నేను చేయబోయేది ఫస్ట్ మూవ్. దీనికి పేరే చక్కెర చెప్తారు. బ్లాస్ట్ అయినట్టుంది, రండి వెళ్దాం. మంత్రి గారు, ఎలా ఉంది నేను చేసింది? దాన్ని పక్కన పెట్టండి గాని, ఇప్పుడు మీకు నచ్చినట్టు ఒక వీడియోని చూపిస్తాను. దాన్ని చూసిన తర్వాత అది మంచిదో చెడ్డదని మీరు నాకు చెప్పాలి. ఆ వీడియో ఎలా ఉంది?
ఈ విధంగానే మీకు కూడా ఇప్పుడు జరగబోతోంది. అది నేను చెప్పింది మీరు వినకపోతేనే. ఏంటి ఏం కావాలి నీకు? మంత్రి గారు, నాకు 10 కోట్ల రూపాయలు డబ్బులు కావాలి. అలాగే తప్పించుకుని వెళ్ళడానికి ఒక హెలికాప్టర్ కావాలి. ఆ హెలికాప్టర్ ని తీసుకుని ఎవరికి అనుమానం రాని సోసుకి నేను వెళ్ళిపోతాను. కానీ నేను వెళ్ళేటప్పుడు ఎవరు నన్ను ఫాలో చేయకూడదు. చేసేదంటే ఆగండి 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 పిల్లలు ఆగండి. లడ్డు సింగ్ సార్, అసలు ఇక్కడ ఏమైంది? బ్లాస్ట్, ఈ లడ్డూ సింగ్ ఉన్న ఏరియాలో బ్లాస్ట్ జరిగింది. బ్లాస్ట్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది ఏమీ తెలీదు, కానీ బ్లాస్ట్ మాత్రం జరిగింది. హలో శివ, టన్నల్ లోపల బ్లాస్ట్ అయింది. మేమంతా లోపల చిక్కుకుపోయాం. ఎవరినైనా రమ్మని చెప్పు. తాతయ్య, మీరు అసలు దిగులు పడద్దు. మిమ్మల్ని కాపాడడానికి టైలర్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని అందరిని కంట్రోల్ చేస్తున్నాడు. ఏదో ఒకటి చేయండి, లేదంటే టెనల్ లో ఇరుక్కున్న వాళ్ళందరినీ కాపాడడం చాలా కష్టం. సార్, లోపలికి వెళ్ళడానికి వేరేదైనా దారిందా? ఇది టెనల్. ఈ టెనల్ పైన ఒక ఖాళీ జాగా ఉంది. ఆ దారిలో వెళ్తే ఎగ్జిట్ ప్యాన్, అంతేకాకుండా ఏసీ ఏదైనా రిపేర్ వస్తే రిపేర్ చేయొచ్చు. ఈ పక్కన సర్వీస్ టెనల్, అక్కడ రౌడీలు తుపాకులతో తిరుగుతున్నారు. ఇది టెనల్ ఇంకో సైడ్, అంటే ఈ పక్కన ఈ ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ ద్వారా లోపల ఉన్న గాలంతా బయటకు వస్తుంది. ఈ దారిలో కనుక వెళ్ళామంటే మనం పైకి ఈజీగా వెళ్ళొచ్చు. ఇప్పుడు లోపల వెళ్ళడానికి ఈ దారి మాత్రమే ఉంది. లడ్డు సింగ్ సార్, మనం లోపలికి వెళ్ళడానికి ఫ్యాన్ తప్ప వేరే మార్గమే లేదు. రండి వెళ్దాం. హా? రే చిన్నపిల్లడా, ఇక్కడేం చేస్తున్నావు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. వీడి పేరు శివ, తర్వాత నా పేరు లడ్డూ సింగ్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఏంట్రా మళ్ళీ పోలీసులు కొట్టారంట. నీకు అసలు ఉన్నాయా లేదా? అయ్యో కొడగలరా. ఇప్పుడు చెప్తాను ఉండండి వీళ్ళ సంగతి. లడ్డు సింగ్ సార్, కొంచెం త్వరగా రండి. ఓ, నువ్వు దేనికి భయపడకు. ఓహో, ఇదిగో నీ వెనకాలే వస్తున్నాను చూడు. ఏంటిది? అరే, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. డబ్బులు అడగడానికి వచ్చావా? నువ్వు ఎక్కడికైనా వెళ్ళి డబ్బులు అడుగు. కానిస్టేబుల్, నేను డబ్బు కోసం రాలేదయ్యా. నేను లడ్డూ సింగ్ ని, ఇన్స్పెక్టర్ని. సార్, అసలు మీకు ఏమైంది సార్? ఈ ఫ్యాన్ సాయంతోనే మనం కిందికి వెళ్ళాలనుకుంటాను. వేరే మార్గమే లేదు. ఏం చేద్దాం? శివ, ఎందుకయ్యా ఇలా ఆపదైన పనులు చేస్తున్నావు? ఇంకోసారి ఇలా చేసావంటే అంతే సంగతులు. సారీ బామ్మ, ఇది తప్ప లోపలికి రావడానికి వేరే మార్గం లేదు. నువ్వు రావడం సంతోషంగా ఉంది, కానీ ఇక్కడి నుంచి మనం అంతా బయటపడడం ఎలా? సార్, తప్పకుండా వేరే ఒక మార్గం ఉంటుంది. నువ్వు పిల్లలు కొత్తగా పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. సరే, మిమ్మల్ని కలిసినప్పుడు నా పేరేంటో చెప్తాను. ముందు నేను వీళ్ళని కాపాడాలి. వీరందరినీ కాపాడబోతున్నావా? అదలాగా
ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాల్సిన కంటెంట్స్ అన్ని నా చేతుల్లో ఉన్నాయి. సరే గాని నేను చూస్తాను నువ్వు ఎలా తీసుకెళ్తావో. సరే ఇక మొదలు పెట్టు. తాతయ్య బామ్మ, మీరు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే తప్ప మనకి వేరే మార్గం లేదు. ఇలా చేస్తా ఉండే నేను అసలు ఎదుస్తూనే లేదు. తర్వాత ముగ్గుని చూడు. ఆ సోతు ఎవరు వాళ్ళకి చెప్పు. ఆ పిల్లలు ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళకద్దు, వెళ్ళి పట్టుకోండి. తాతయ్య బామ్మ, మీరిద్దరు త్వరగా వెళ్ళండి. శివ జాగ్రత్త. ఇప్పుడు మనం జాలీగా ఫైట్ చేద్దాం అంకుల్, ఎందుకంటే అందరూ తప్పించుకొని వెళ్ళిపోయారు కదా. హలో అంకుల్, మీ ప్రయత్నం అంతా విఫలమైపోయింది. ఆ పిల్లలు చాలా తెలివిన పిల్లలుగా ఉన్నాడు. తనని అలాగే పట్టుకొని నేను వచ్చేస్తున్నాను. రే పదందురా. ఎవరైనా ఫ్యాన్ ఆఫ్ చేయండి త్వరగా. నన్ను ఎలా మీరు పట్టుకుంటారు?
మంత్రి గారు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో లడ్డు సింగ్ ఇస్ బ్యాక్. ఇంకా ఫైటింగ్ బ్యాలెన్స్ ఉందా లేక నన్ను పంపించేస్తారా? ఓకే బాయ్. రేయ్ ఎక్కడికి వచ్చినావురా? వస్తాను. నేను చూస్తానికి సన్నగా ఉంటాను కానీ చేసే పనులని పెద్దవే. ఎదరన్నా సెక్కు మీద నువ్వు చిన్నపిల్లాడా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఇంతమంది కనిపిస్తున్నారా? ఎంత ధైర్యంతో నా మీద చేతులు వేస్తావు? నాతో పెట్టుకుంటే నీకు ఏం జరుగుతుందో చూపిస్తాను. ఇదిగో ఈ టైం బాంబ్ పేలబోతుంది. అప్పుడు ఈ నీరు తన లోపల బుస్సును వచ్చేస్తుంది. కుదిరితే నువ్వు ఇక్కడి నుంచి పారిపోయి తప్పించుకో. కానీ నేను నిన్ను వదలను రాసిన పిల్లాడా. నిన్ను ఈ లోపలి అంత తీస్తాను చూడు. ఈ శివ ఎప్పుడు యుద్ధాన్ని మధ్యలో ఆపేసి వెళ్ళిపోడు బాస్. లేదు, ఒక చిన్న పిల్లలు నా ప్లాన్ మొత్తం పాటు చేశాడు. టైగర్ అంకుల్, దీన్నే అంటారు చెక్ మేట్ అని. వేరెవరైనా నాతో ఆడాలని ఆశపడుతున్నారా? మేము పోయి పిల్లల దగ్గర నుంచి దెబ్బలుతున్నాం. నీ దగ్గర దెబ్బలు తిని ఊళ్ళో ఉన్న అందరికి నవ్వులు పాలు అవడానికా? ఇవన్నీ ఎలా జరిగింది? అరే ఆ విషయాన్ని నేను చెప్తానయ్యా. మంత్రి గారు ప్రాణానికి అపాయం అని తెలియగానే నా ప్రాణాన్ని పణంగా పెట్టి లోపలికి ధైర్యంగా వెళ్ళాను. జస్ట్ ఫర్ జోకింగ్. నేను నా ప్రాణాన్ని పణంగా పెట్టిందేమో నిజమే, కానీ శివ వాడి ప్రాణాన్ని పణంగా పెట్టి లోపలికి వెళ్ళి అందరిని కుమ్మి గెలిచాడు. 3 cheers for శివ. హిప్ హిప్ హుర్రే, హిప్ హిప్ హుర్రే, హిప్ హిప్ హుర్రే. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.